సో ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఈ లెసన్స్లో నేను ఫోర్త్ లెసన్ ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను. ఈ ఫోర్త్ లెసన్లో ఏం చూద్దామంటే మనం ఇంతకుముందు సెషన్లో అసలు డొమైన్స్ అంటే ఏంటి, డొమైన్ ఎలా పర్చేస్ చేయాలో చూపించాను కదా. సో డొమైన్ని పర్చేస్ చేసిన తర్వాత ఇలా మీకు మెయిల్ వస్తుందండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని. మీరు పర్చేస్ చేసిన డొమైన్ ఏదైతే ఉంటుందో, నేను రీసెంట్గా selamusic.in అనేది నేను పర్చేస్ చేశాను. సో మీరు పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ ఏంటి, అది ఎన్ని ఇయర్స్కి పర్చేజ్ చేశారు, దాని కాస్ట్, దాని టోటల్ ట్యాక్స్ ఎంత అయింది అండ్ అంటే ట్యాక్స్ ప్లస్ అమౌంట్ ఎంత అయిందో మీకు టోటల్లో మీకు కనబడుతుంది అనమాట. సో ఇలా మీకు వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా డొమైన్ మీది అయిపోయినట్టు అనమాట. డొమైన్ కనుక మీరు రాంగ్ స్పెల్లింగ్తో కొనుక్కున్నారనుకోండి, మర్చిపోయి, దాన్ని మీరు ఏం చేయలేరు, మరలా మీరు కొత్త డొమైన్ కొనుక్కోవాల్సిందే. కాబట్టి డొమైన్ కొనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే కరెక్ట్ స్పెల్లింగ్స్ ఇచ్చి మీరు పర్చేజ్ చేయడానికి చూడండి. సరే, ఇప్పుడు డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే మనము హోస్టింగ్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హోస్టింగ్ అంటే ఇది ఖచ్చితంగా మనకి డొమైన్ కొనుక్కొని, అంటే డొమైన్ కొనుక్కుంటే మనకు పేరు మనది అవుతుంది. కానీ ఎవరైనా మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా డేటా రావాలి అంటే, వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళకి మన వెబ్సైట్ కానీ మన కాంటెంట్ కనుక లోడ్ అయ్యి వాళ్ళు చూడాలంటే ఖచ్చితంగా మనకు ఏముండాల్సి ఉంటుందంటే మన డొమైన్ ఎక్కడో ఒక దగ్గర హోస్ట్ చేసి ఉండాలి. అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా ఏదో ఒక సర్వర్లో ఉండాలి. ఆ సర్వర్నే ఇక్కడ వెబ్ హోస్టింగ్ సర్వర్ అనుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి, షేర్డ్ హోస్టింగ్ అని సర్వర్స్ అని, డెడికేటెడ్ సర్వర్స్ అని, ఇట్లా చాలా ఉంటాయి. మనము యాజ్ ఎ లెర్నర్స్గా మనకు డెడికేటెడ్వి, VPS, క్లౌడ్ హోస్టింగ్ ఇట్లా ఉంటాయి కొన్ని. అవి అవసరం లేదు మనకి. మనం లెర్నర్స్ ఇప్పుడిప్పుడే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం హోస్టింగ్ తీసుకుంటున్నది కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ప్రాక్టీస్కే. కాబట్టి మనము షేర్డ్ హోస్టింగ్ తీసుకోగలిగితే చాలా లో కాస్ట్లో వస్తుంది. లో కాస్ట్లో vaporhost.comకి నేను మిమ్మల్ని తీసుకొస్తున్నా. ఇక్కడ మనం బేసిక్ ప్లాన్ కనుక పర్చేజ్ చేయగలిగితే చాలా లో కాస్ట్ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. vaporhost.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. ప్లాన్స్లోకి రాగలిగితే మీకు ఇందులో బేసిక్ ప్లాన్ ఉంటుంది. ప్లాన్స్లో మీకు బేసిక్ ప్లాన్ ఉంటుంది, దీనిపై క్లిక్ ఇవ్వండి. సో మంత్లీ మనకి చాలా లో కాస్ట్ ఉంటుంది, 99 రూపీస్ అవుతుంది. ఇది మనం 100 రూపీస్ అని అనుకుందాం. 18% GST టోటల్ కలిపితే మనకి 118 రూపీస్ అవుతుంది అనుకోండి. ఓకే, 118 కంటే కొంచెం తక్కువనే అవుతుంది, 99 రూపీస్ ప్లస్ 18% GST. సో ఇక్కడ మనం బేసిక్ ప్లాన్ పర్చేజ్ చేద్దాం. సో మనం పర్చేజ్ చేయాలంటే బేసిక్ బేసిక్ ప్లాన్కి వచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ అన్న ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. సో దాని తర్వాత రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ అని ఉంది. సో మనం ఆల్రెడీ డొమైన్ కొనుక్కున్నాం కాబట్టి ఈ ఆప్షన్ మనకి వర్తించదు. సో దాని తర్వాత ట్రాన్స్ఫర్ యువర్ డొమైన్ ఫ్రమ్ అనదర్ రిజిస్టర్. అంటే ఇదేంటి అంటే డొమైన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనమాట. అంటే ఒక డొమైన్ రిజిస్ట్రార్ నుంచి మనము ఇంకొక రిజిస్ట్రార్కి మూవ్ చేయడం. ఇది సేమ్ లైక్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ లాగా వర్క్ అవుతుంది. అంటే MNP అంటే మీ మొబైల్ నెంబర్ మారదు, మీ మొబైల్ నెంబర్ సేమ్ ఉంటుంది, కానీ మీ మొబైల్ నెట్వర్క్ మారుతుంది కదా MNPలో. అలాగే మీరు డొమైన్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీ డొమైన్ నేమ్ ఏం మారదు, కానీ మీ డొమైన్ మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్ మారుతుంది అనమాట, డొమైన్ ట్రాన్స్ఫర్ అనేది. సో అది కూడా మనకు అవసరం లేదు. కాబట్టి మనకు ఆల్రెడీ ఒక డొమైన్ కొనుక్కున్నాం కాబట్టి ఐ విల్ యూజ్ మై ఎగ్జిస్టింగ్ డొమైన్ అండ్ అప్డేట్ మై నేమ్ సర్వర్స్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు selamusic కాబట్టి ఇక్కడ మీరు నాదైతే ఇలా ఇస్తున్నా selamusic. దాని తర్వాత మనం ఇక్కడ డొమైన్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, selamusic.in. సో మీరు కూడా అదే చేయాల్సి ఉంటుంది. మీ డొమైన్ ఒకవేళ john.club అనుకోండి, ఇక్కడ డాట్ అని ఇచ్చేసి ఇక్కడ .club అని ఇవ్వాలి. .club కానీ .extension .shop కావచ్చు, మీరు ఏ ఎక్స్టెన్షన్ అయితే పర్చేజ్ చేస్తారో అది ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత యూజ్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. యూజ్ అనే ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ బిల్లింగ్ సైకిల్ చూపిస్తున్నారు చూడండి, మంత్లీయా లేకపోతే క్వార్టర్లీయా, సెమీ యాన్యువల్యా లేకపోతే యాన్యువల్యా అని ఉంది. మీ బడ్జెట్ని బట్టి మీరు తీసుకోండి. సో వరస్ట్ కేసులో మీరు ఒకవేళ బడ్జెట్ లేదనుకుంటే మంత్లీ తీసుకున్నా సరే. ఇక 99 రూపీస్ అంటే 100గా అని చెప్పాం కదా. సో 100 రూపీస్ అంటే ఇక మీరు మనకు ఆల్రెడీ 99 ప్లస్ GST ఇక్కడ వేస్తారు కాబట్టి 116 రూపీస్ 82 పైసా అవుతుంది. సో ఇది మంత్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్వర్ లొకేషన్ ఉంది, మీ ఇష్టం, ఎనీ లొకేషన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ 3 లొకేషన్ చూస్తుంది కదా, యువర్ విష్ అనమాట, మీరు ఏ లొకేషన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎనీ అని పెట్టుకున్నా సరే. సో దాని తర్వాత మీరు కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే మీ డొమైన్ నేమ్ కరెక్ట్ ఇవ్వాలి. మీరు డొమైన్ నేమ్ గోడాడీలో ఏ స్పెల్లింగ్తో అయితే డొమైన్ ఉందో కరెక్ట్ కొన్నారో, హోస్టింగ్ కూడా అదే కరెక్ట్ స్పెల్లింగ్తో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మళ్ళీ మన వెబ్సైట్ బిల్డ్ చేయలేమన్నమాట. కరెక్ట్ స్పెల్లింగ్ ఉండాల్సి ఉంటుంది, మ్యాచ్ అవ్వాలి. డొమైన్ కొన్నది, హోస్టింగ్ కొన్నది కూడా సేమ్ డొమైన్ నేమ్ ఉండాలి. సో బిల్లింగ్ సైకిల్ ఎక్కడ ఉంది.
సో దాని తర్వాత మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ యూస్ సైన్ ఇన్ విత్ గూగుల్. సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే మీకు ఈమెయిల్ ఐడి ఆటో ఫిల్ అవుతుంది. లేదనుకుంటే మీరు మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. ఈ స్టార్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఇవ్వాలని మ్యాండేటరీ. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, ఫోన్ నెంబర్, దాని తర్వాత ఈ ఆప్షనల్ ఉన్నాయి మీరు ఇవి అంటే విడిచిపెట్టేయచ్చు. స్ట్రీట్ అడ్రస్ ఇవ్వచ్చు. మీ అడ్రస్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి. మీ అడ్రస్, మీ సిటీ కానీ, లేకపోతే మీ కంట్రీ, మీ స్టేట్, మీ పిన్ కోడ్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో దాని తర్వాత ఇది ఆప్షనల్ ఫీల్డ్సే వదిలేయండి, ఆప్షనల్ ఫీల్డ్స్ని వదిలేసేయండి. దాని తర్వాత మీ పాస్వర్డ్ ఖచ్చితంగా ఇవ్వాలి. మీరే టైప్ చేసి పెట్టుకోండి, అంటే కొంచెం పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సో దాని తర్వాత సీసీ ఎవెన్యూ ఇదే పెట్టుకోండి. అంటే ఇదేంటి మనకి ఇదేంటంటే సీసీ ఎవెన్యూ అనేది ఇండియాకి కాబట్టి యూపీఐ సపోర్టింగ్ ఉంటుంది అనమాట పేమెంట్ గేట్వేస్లో. పేపాల్ ఏం సెలెక్ట్ చేసుకోకండి. పేపాల్ మళ్ళీ మన దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండకపోవచ్చు కాబట్టి. సో సీసీ ఎవెన్యూ పెట్టుకుంటే ఫోన్పే, గూగుల్ పేతో కూడా మనం పే చేయొచ్చు. సో దాని తర్వాత మనం ఈ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత చెక్అవుట్ కింద ఐ హ్యావ్ రెడ్ అండ్ అగ్రీ ఇది ఉంది కదా, ఈ ఆప్షన్ కూడా మనం టిక్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేశారంటే ఇంకా చెక్అవుట్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే డైరెక్ట్ పేమెంట్ గేట్వేనే మీరు ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ని చూపిస్తుంది. దాన్ని మీరు ప్రొసీడ్ అయ్యి మీరు పే చేయండి. క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసి పే చేస్తే అయిపోతుంది. పే చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ లెసన్లో నేను చూపిస్తాను. వీలైతే రేపు సండే కాబట్టి సండే వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు వీలు కాకపోతే నేను మండే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నట్లయితే నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఒక లెసన్లో. సో మీరు దానికి మెసేజ్ చేసినా సరే, లేదా మీకు వీడియో కింద కామెంట్ చేసినా సరే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.